నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. వీడియో మాత్రం మస్తు వచ్చింది. ఈ వీడియో ఉద్దేశం కేవలం నవ్వుకోవడానికి చేసింది మాత్రమే, ఎవరు సీరియస్గా తీసుకోకుర్రి. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టి చూడండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. చింతాపండు చింతాపండు అమ్మో చింతాపండు రావాలి రావాలి చింతాపండు కొత్త పండు పాత పండు ఉన్నదమ్మో చింతపండు 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 అమ్మో. అగో బయట ఎవడో చింతపండు అమ్ముతాండు కదా, పప్పు వేద్దామంటే పప్పులకు చింతపండు అయిపోయింది ఇంట్లో. వాడెవడో మంచిగానే వచ్చిండు. ఓ కిలంతా తీసి పెట్టుకుంటా చింతపండు, ఓకే దాన్ని దీన్ని అడగకుంటా. చింతపండు ఓ అయ్యా, ఓ చింతపండు అయ్యా, ఆగు ఒర్రుకుంటా అట్లనే పోతావా? ఏమన్నా ఆగి అమ్మేది ఉన్నదా? చెప్పవా ఏం కావాలి? ఏం కావాలనా? ఓ కిలో ఉల్లిగడ్డలు ఇస్తావా? అయ్యో నా దగ్గర ఉల్లిగడ్డలు అమ్మనవ్వా. మరి నువ్వు అమ్మేది చింతపండు అయితే మళ్ళీ ఎట్లా అడుగుతున్నావు ఏం కావాలని? చింతపండు కావాలో కిలంతా ఎట్లా ఇస్తున్నావు? కింద వాండు 5 రూపాయలు, మీద వాండు 10 రూపాయలు. ఏంద్రా ఓ బాడుకో, ఏంద్రా ఏమంటున్నావు? ఏందవ్వా ఏమో తిడతాను, ఏమన్నా నేను? ఏంద్రా ఏమనలేదా నువ్వు? ఇవరిదాకా ఏమన్నావు? ఆగో నేనేమన్నావా? కింద వాండు 5 రూపాయలు, మీద వాండు 10 రూపాయలు అని చెప్పిన. అగో చూడు వాడు ఏమంటాడో నన్ను. ఓ అవ్వలు, ఓ రజితి, ఓ లచ్చి, ఇట్రారే. అగో ఓ అవ్వా ఏమైందని నువ్వు అందరిని పిలుస్తాను? నీకు నోరు ఎట్లా వచ్చి కాలబడ్డదిరా? నీ నోరు వాగులా పోను, నన్ను అంత మాట అంటావురా నువ్వు? నేను ఎట్లా కనబడ్డరా నీ కళ్ళల్లా? ఓ బాడుకో నువ్వు వీణే ఉండరా, నీ పని చెప్తా. ఏమైందా ఓ పోషాక్క, ఏమైందా? ఏమో అట్లా పిలిచినవేందా ఒక్కసారి? అగో లచ్చి, నావే వీడి మాటలు ఎట్లా మాట్లాడుతాడో నన్ను. చింతపండు ఎంత అని అడిగిన గంతే. అగో ఏమన్నాడే మరి నిన్ను? అయ్యో అయ్యో నా నోటితో ఎట్లా చెప్పానే ఆ మాట నీకు? ఆగు 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 ఓ పోషాక్క, నువ్వు ఏడవగ్గా నాగు. ఏమన్నాడో నేను అడుగుతా, ఆగు. ఓ చింతపండు అయ్యా, ఏమన్నావు? మా పోషవని ఏమన్నావు నువ్వు? ఓ అవ్వా నేను ఏమనలేదవ్వా, ఆమెనే ఒర్రుతుంది. ఓ పోషవ్వా నువ్వన్నా చెప్పు రాదే, ఏమన్నాడు చెప్తలేడు. నా నోరుతోని ఎట్లా చెప్పన్నే చెల్లే, నేను వానికి ఎట్లా కనబడ్డనే చెల్లే, వాడు నన్ను అంత మాట అంటాడానే చెల్లే. నేను ఏమనలేదు, వాళ్ళు ఏమో గంతగానో లొల్లి పెడతారు. అగో అగో ఆగే ఓ పోషవ్వ ఆగే, వాడు ఏమన్నాడో చెప్పే, ఏమన్నాడే? నేను చింతపండు ఎంతకిస్తావు అని అడిగిన గంతే, నన్ను అనరాని మాట అన్నాడే లచ్చి. చూకవే నువ్వు ఏమన్నాడో చెప్పమంటే చెప్తలేవు గాని, నన్ను అదన్నాడు, నన్ను ఇదన్నాడు, నన్ను అనరాని మాట అన్నాడు అంటున్నావు. ఏమన్నాడో చెప్పురా అదే. నువ్వన్నీ చింతపండు ఎంతకిస్తావని అడుగుపో. చింతపండు ఎంతకిస్తున్నావు నువ్వు? కింద వండేమో 5 రూపాయలు, మీద వండేమో 10 రూపాయలు. ఏందిరా ఇప్పుడు మాట ఏందిరా? విన్నావానే ఓ లచ్చి, వాడు నన్ను గదే మాట అన్నాడే. ఓ పొట్టి బాడుకో, మేము ఎట్లా కనబడుతున్నావు రా నీ కళ్ళకు? ఓ దొంగ బాడుకో, ఓ పొట్టి బాడుకో, ఏ మాటలురా నువ్వు మాట్లాడేది? ఇవేనారా నువ్వు ఆడలతో మాట్లాడే మాటలు? ఎయ్యవే పోసి విన్ని. ఓ అవ్వలు గైనను కొడతారు. అయ్యో చింతపండు అమ్ముకునే టైం లేరు లేరు, ఎందుకు కొడతారు? ఏందయ్యా ఎందుకు కొట్టద్దు? వాడు ఏ మాటలు మాట్లాడుతున్నావు, నువ్వేమన్నా విన్నావా? అయ్యో ఏమైందవ్వా, ఏమన్నాడు మిమ్మల్ని? మంచి మాట అన్నాడని చెప్పన్నా నీకు? అయ్యో అవ్వ ఆయనే నత్తి, ఆయనకు కొంచెం నత్తి ఉన్నది. చింతపండు అమ్మంగా ఏమంటే ఏమన్నాడో మీరు అపార్థం చేసుకొని కొట్టబడుతుంది. అవునా ఓ చింతపండు అన్న, ఏమన్నావు నువ్వు వాళ్ళను? నేను ఏమనలేదు అయ్యా, వాళ్ళే చింతపండు ఎంత అని అడిగితే మీద కొత్త చింతపండు ఉన్నది అది 10 రూపాయలన్నా, కిందనేమో పాతది ఉన్నది అదేమో 5 రూపాయలన్నా, గంతే. వాళ్ళే ఎట్లా పడితే అట్టనే తిడతారు, కొట్టిర్రు. అయ్యో అన్నా, నువ్వు చింతపండు గురించి అన్నవారే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మనం సగం సగం అర్థం చేసుకొని ఎదుటి వాడిని అపార్థం చేసుకోవద్దు అని. నచ్చితే మాత్రం ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే హైప్ వల్ల ఎక్కువ మంది చూడడానికి వీలవుతుంది. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్, సీ యూ.